హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి స్వదేశీ దర్శన్ 2.0. సో స్వదేశీ దర్శన్ స్కీమ్ ఏదైతే ఉందో అది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ఏర్పాటు చేయబడినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమ్ అనమాట. అండ్ ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే రీసెంట్గా స్వదేశీ దర్శన్కి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. అందులో డిబ్రూగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇది న్యూస్ హైలైట్ అనమాట. డిబ్రూగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అది స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో తీసుకోవడం జరిగింది. అండ్ అసలు ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ అంటే ఏంటి? సో స్వదేశీ దర్శన్ స్కీమ్ ఏదైతే ఉందో అది 2015 సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారనమాట. మన భారతదేశానికి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ఇది ఏర్పాటు చేయబడింది. అండ్ ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారు? సో సస్టైనబుల్ రెస్పాన్సిబుల్ టూరిజం అనేది ఏర్పాటు చేయడం కోసం మన దేశంలో పర్యాటక రంగం ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ ఇది 100% సెంట్రల్లీ ఫండెడ్ స్కీమ్ అనమాట. అంటే దీనికి కావాల్సినటువంటి నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా అందించబడతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో వర్క్ చేస్తాయి, కానీ కావాల్సినటువంటి నిధులు మాత్రం కంప్లీట్గా పర్యాటక మంత్రిత్వ శాఖ ద్వారా అందించబడతాయి. అండ్ ఈ యొక్క స్వదేశీ దర్శన్ స్కీమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసిన దానిలో నియర్లీ మన భారతదేశం మొత్తం మీద 15 డెస్టినేషన్స్ అనేవి తీసుకున్నారు. అందులో రామాయణ సర్క్యూట్ అనేది మెయిన్ అనమాట. దాంతోపాటు చాలా రకాలైన సర్క్యూట్స్ తీసుకున్నారు. అండ్ ఈ యొక్క స్వదేశీ దర్శన్ ఫస్ట్ స్కీమ్ ఏదైతే ఉందో దానిలో మన యొక్క రామాయణ సర్క్యూట్ పరంగా ఏంటంటే ఫేజ్లో ఏవైతే దర్శనీయ స్థలాలు ఉంటాయో దేవునికి సంబంధించినవి, అది రామాయణ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లేసెస్ని కలుపుతూ ఏర్పాటు చేసి ఆ పర్యాటక స్థలాల్ని సందర్శించే విధంగా ఏర్పాటు చేసిన రామాయణ సర్క్యూట్ థీమ్ అనమాట. అయోధ్య, నందిగ్రామ్, శివరంగపూర్, చిత్రకూట్, సీతామహరి, బుహ్సార్, దర్భంగా, చిత్రకూట్, మహేంద్రగిరి, జగదాల్పూర్ ఇవన్నీ కూడా రామాయణ సర్క్యూట్లో భాగంగా తీసుకొనబడ్డాయి. ఇది మన దేశంలో ఏర్పాటు చేసినటువంటి స్వదేశీ దర్శన్ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో స్వదేశీ దర్శన్ స్కీమ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో తీసుకున్నారు. అండ్ ఇందులో సర్క్యూట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అవేంటో చూద్దాం. సో సర్క్యూట్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక్కొక్క మతస్థులకి అవసరమైన విధంగా సర్క్యూట్స్ అనేవి తీసుకున్నారు. అంటే ఆ ఫేమస్ స్థలాలు ఏవైతే ఉంటాయో ఆ ఫేమస్ స్థలాలకు సంబంధించిన విధంగా తీసుకున్నారు. సూఫీ సర్క్యూట్, సూఫీ మతస్థుల కోసం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కృష్ణా సర్క్యూట్. సో ఇక్కడ ద్వారకా ఆ ప్లేసెస్ని బాగా అభివృద్ధి చెందించడం కోసం. రూరల్ సర్క్యూట్, ఇది ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ వారి సహాయంతో తీసుకున్నారు. అండ్ ఆ ప్లేసెస్ని ఎక్కువగా తీసుకుంటారు. అండ్ స్పిరిచువల్ సర్క్యూట్, ఇది కూడా మన దేశంలో స్పిరిచువల్ పరంగా ఏ ప్లేసెస్ అయితే సందర్శనీయ స్థలాలు ఉంటాయో వాటిని అభివృద్ధి చెందించడం కోసం తీసుకున్నారు. అండ్ తీర్థాంకుర్ల కోసం కూడా ఒక సర్క్యూట్ అనేది తీసుకున్నారు. దాన్ని తీర్థాంకర్ సర్క్యూట్ అన్నారు. సో తీర్థాంకర్ సర్క్యూట్లో మెయిన్గా జైన్లకు సంబంధించింది ఉంటుంది. అండ్ ట్రైబల్ సర్క్యూట్ అనేది ఒకటి ఉంది. సో ట్రైబల్ సర్క్యూట్లో కూడా ట్రైఫెడ్ వారి సహాయంతో ఇది ఏర్పాటు చేశారనమాట. వైల్డ్ లైఫ్ సర్క్యూట్ కూడా ఉంది. సో వైల్డ్ లైఫ్ సర్క్యూట్ కూడా ఒకటి. దీని తర్వాత బుద్ధా సర్క్యూట్. సో బుద్ధా సర్క్యూట్ వచ్చేసి బుద్ధిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది అనమాట. అంటే అక్కడ పర్యాటక రంగంగా బుద్ధులకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలుపుతూ పర్యాటకాన్ని అభివృద్ధి చెందిస్తారు. అండ్ కోస్టల్ సర్క్యూట్. సో కోస్టల్ సర్క్యూట్లో అండమాన్ నికోబార్ ప్రాంతాన్ని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ మన దేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేస్తారు. అండ్ డెజర్ట్ సర్క్యూట్. సో డెజర్ట్ సర్క్యూట్లో కూడా పర్యాటకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి. ఎకో సర్క్యూట్. సో ఎకో సర్క్యూట్ కూడా ఇంపార్టెంట్. అంటే అడవులకు సంబంధించిన విధంగా పర్యాటక స్థలాలు ఏవైతే వనాలు ఉంటాయో, అంటే టూరిజం పరంగా వనాలు ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద పార్క్స్ ఉంటాయి కదా వాటిని అనమాట. అండ్ హెరిటేజ్ సర్క్యూట్ కూడా ఉంది. సో హెరిటేజ్ సర్క్యూట్, నార్త్ ఈస్ట్ సర్క్యూట్ అనేది కూడా ఉంది. సో ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ సర్క్యూట్లో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి దర్శనీయ స్థలాలు, పర్యాటక స్థలాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా బాగా కేర్ తీసుకొని ఆ ప్లేసెస్ అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ స్వదేశీ దర్శన్ పరంగా ఉన్నది ఏదైతే ఉందో
అది ఎక్కువ శాతం ఏంటంటే విదేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకులను ఆకర్షించే విధంగా భారతదేశంలో చాలా ప్రాంతాలని అభివృద్ధి పొందించడానికి తీసుకున్నారు. అండ్ ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ఏర్పాటు చేయబోతుంది కదా. దీనిలో ఏంటంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వబడుతుంది. అంటే ఏ రాష్ట్రాలు ఏ ప్రాంతాలు సెలెక్ట్ చేస్తారో ఆ రాష్ట్రాలకి ఎంత అమౌంట్ అవసరం అనేది ఆ ప్రాంతాలని అభివృద్ధి చెందించడానికి అమౌంట్ అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తారు. అండ్ యూనియన్ టెరిటరీస్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి నిధులు అనేవి కేటాయిస్తారనమాట. అండ్ సెంట్రల్ ఏజెన్సీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ ఇది మొత్తం కూడా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏర్పాటు చేస్తుంటారనమాట. అండ్ దీనిలో కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా స్వదేశీ దర్శన్ స్కీమ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మన దేశానికి చెందినటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి. అండ్ యూనియన్ టెరిటరీస్ బాధ్యత వహిస్తాయి. అండ్ దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళందరి సహకారంతోనే ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ అనేది అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వచ్చింది ఏంటంటే స్వదేశీ దర్శన్ 2.0. సో స్వదేశీ దర్శన్ 2.0 ఏదైతే ఉందో ఇది సెకండ్ ఫేజ్ అనమాట. అండ్ ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద ఏర్పాటు చేయబడింది. అండ్ ఇందులో ఇంకొంచెం బెటర్గా తీసుకొని వచ్చారనమాట. ఇందులో బెటర్గా ఏంటంటే జనరల్గా మన సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం డెస్టినేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి స్వదేశీ దర్శన్ అనేది తీసుకున్నారు. ఆ పాయింట్తో పాటు ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకున్నారు. ఏ విధంగా అంటే అలైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటక స్థలాల్ని ఇంకా మెరుగ్గా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, టూరిజం సర్వీసెస్ అంటే అక్కడ కావాల్సినటువంటి బస్సెస్ కావచ్చు, అక్కడ వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్లేసెస్ పరంగా ఏవైతే అవసరమో అవన్నీ ఏర్పాటు చేస్తారు. హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అంటే అక్కడ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టూరిజం ప్లేసెస్లో అక్కడ కూడా నివాసయోగ్యమైన ప్రాంతాలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఒకటి తీసుకొని వచ్చారు. అండ్ ప్రమోషన్ బ్యాక్డ్ బై పాలసీ అంటే పర్యాటక స్థలాన్ని వృద్ధి పొందించాక ఆ ప్రదేశం గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేయాలంటే అక్కడ ప్రమోషన్ కూడా ఇంపార్టెంటే. అండ్ దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కూడా తీసుకొని రాబోతున్నారు. అంటే ప్రత్యేకమైన ప్రదేశాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ని కంటిన్యూస్గా మేనేజ్ చేయాలన్నా, క్లీన్గా ఉంచాలన్నా అక్కడ ఒక కరెక్ట్ అయినటువంటి వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం కూడా ఈ యొక్క స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో తీసుకొని వచ్చారు. అండ్ ఈ యొక్క స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ అనేది ఏ విధంగా ఉంది అంటే లక్ష్యం అనేది ఎలా తీసుకొని వచ్చారంటే ఇందులో ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ని కూడా ఈ టూరిజంలో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. టూరిజం అండ్ హాస్పిటాలిటీ పరంగా ప్రైవేట్ సెక్టార్ని కూడా ఈ యొక్క గవర్నమెంట్కి చెందినటువంటి వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ లాగా ఈ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడ మనం తీసుకున్నటువంటి డిబ్రూగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో గుర్తించబడింది. అది లొకేషన్ వైజ్ అయితే ఒడిశా రాష్ట్రంలో ఉందన్నమాట. ఒడిశా రాష్ట్రంలో హీరాకుడ్ డ్యామ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది నేమింగ్ ఏ విధంగా వచ్చిందంటే మన ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి వీర సురేంద్ర సాయి గారి నేమ్ తీసుకుంటూ డిబ్రూగర్ అనేది అక్కడ ఒక అభయారణ్యం అనమాట. ఆ అరణ్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టైంలో ఆయన ఆ లొకేషన్లో ఆయన యొక్క ప్లేస్ని ఒక దాక్కోవడానికి ఉన్నటువంటి ప్లేస్గా ఒక బేస్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రాంతమే భరతాపారా అనమాట. ఈ ప్లేస్లో ఆయన యొక్క బేస్ అనేది ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఈ యొక్క డిబ్రూగర్ వైల్డ్ లైఫ్ అనేది అక్కడ అభయారణ్యం అని గుర్తించబడింది అనమాట. దాన్ని తర్వాత శాంక్చురీగా మార్చారు. అండ్ ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అది తర్వాతి కాలంలో 1985లో వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించబడింది. అండ్ ఇక్కడ ఎక్కువగా అయితే డ్రై డెసిడియస్ మిక్స్డ్ ఫారెస్ట్ ఉంటాయి. అంటే ఏ విధంగా పొడి ఆకురాల్చే మిశ్రమ అడవులు అనేవి ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా ఉండేటువంటి చెట్లు ఎటువంటి చెట్లు ఉంటాయంటే సాల్ ఒకటి, అసానా, బీజా, అలన్లా, ధృవ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫౌనా పరంగా అయితే ఇక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనేవి చాలా రకాలైన ఉన్నాయి. ఎందుకంటే ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా గుర్తించబడింది అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని రక్షించడానికి. అండ్ ఎక్కువ శాతం ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, స్లోత్ బీర్ ఉంది, లెపర్డ్స్, హైనా, స్పాటెడ్ డీర్, యాంటీలోప్స్, సాంబార్, గౌర్, నీల్గాయ్, బైసన్, లాంగూర్ మంకీస్ ఇట్లా రకరకాలైనటువంటి ఫౌనా పరంగా జంతు సంపద కూడా అక్కడ ఎక్కువగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో ఆల్రెడీ 30 సిటీస్ని షార్ట్ లిస్ట్ చేశారనమాట. అక్రాస్ 15 స్టేట్స్లో అంటే మన దేశంలో ఉన్నటువంటి 15 రాష్ట్రాల్లో
30 నగరాలని దీనిలో షార్ట్ లిస్ట్ అనేది చేసి అక్కడ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డెస్టినేషన్స్గా పర్యాటక స్థలాలుగా వృద్ధి పొందించబోతున్నారు. అండ్ ఏవేంటి ఆ ప్లేసెస్ అంటే గోవా, గుజరాత్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ కేరళలో ఉన్నటువంటి కుమరాకోవ్ అండ్ బెయ్పూర్, ఇవి రెండు కూడా కేరళలో అనమాట. ఇవి రెండు ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో కేరళవి, అవి ఈ స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్లో భాగంగా ఈ ప్లేసెస్ని పర్యాటక రంగం కోసం అభివృద్ధి పొందించబోతున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నటువంటి టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఇంకా ఏవే ప్లేసెస్ ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఏమున్నాయంటే ద్వారకాధీష్ టెంపుల్ ఒకటి, రుక్మిణీదేవి టెంపుల్, సుధామా సేతు ఒకటి, శివరాజపూర్ బీచ్. సో శివరాజపూర్ బీచ్ కూడా చాలా ఫేమస్ అనమాట. దీన్ని కూడా పర్యాటక రంగంలో వృద్ధి పొందడానికి తీసుకున్నారు. నాగేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్, గోపి తాలాబ్, సో ఇది ఒక చెరువు అనమాట. బాదకేశ్వర్ మహాదేవ్ మందిర్ ఆఫ్ ద్వారకాలో ఉన్నటువంటి బాదకేశ్వర్ మహాదేవ్ మందిర్ని కూడా దీనిలో తీసుకున్నారు. ఇవన్నీ కూడా ధోలవీరా ప్రాంతం. ఈ ధోలవీరా ప్రాంతం ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఈ అన్ని ప్రాంతాలు కూడా ఈ యొక్క స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ ద్వారా ఇంప్రూవ్మెంట్ చేయబోతున్నారు. అంటే ఆ పర్యాటక స్థలాల్ని డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారు. అండ్ క్లోవా అండ్ పూర్వోరియం, ఇవి రెండు గోవా ప్రాంతంలో, నలంద అండ్ గయా, ఈ రెండు ప్రాంతాలు బీహార్కి చెందినవి. సుకానా లేక్, రాక్ గార్డెన్, బర్డ్ పార్క్ అండ్ క్యాపిటల్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా చండీగఢ్ ప్రాంతానికి చెందినవి అనమాట. అండ్ దాంతోపాటు కోక్రాజహర్ ఒకటి, జోర్హాత్ ఒకటి, ఇవి రెండు అస్సాం ప్రాంతానికి చెందినవి. వీటిలో కూడా టూరిజం పరంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మనకి మెయిన్గా స్వదేశీ దర్శన్ ఏదైతే ఉందో అదేంటంటే వేరే దేశాల నుంచి వచ్చేటువంటి పర్యాటకుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ ఏదైతే ఉందో దానికి మెయిన్ థీమ్ ఏంటంటే డొమెస్టిక్ టూరిజం మీద ఫోకస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా సదుపాయాలు అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా, అంటే అక్కడ వెళ్ళాలంటే కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగా ఉండాలి, అలా ఏర్పాటు చేయడానికి తీసుకున్నారు. అండ్ డెస్టినేషన్ టూరిస్ట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది తీసుకొని వచ్చారు. అంటే అక్కడికి ఎవరైతే ఎక్కువ రావాలనుకుంటున్నారో వాళ్ళకి అవసరమైనవన్నీ ఉండే విధంగా తీసుకుంటున్నారు. అండ్ పాలసీ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ అనేవి సస్టైనబుల్ బేసిస్ మీద తీసుకున్నారు. అంటే కంప్లీట్గా ఎప్పటికీ ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనేది చేస్తున్నారనమాట. అండ్ ఇవన్నీ కూడా ఎవరి సహాయం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ యొక్క స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా ఇంకా బెటర్గా తీసుకొని వచ్చి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ అండ్ ఇప్పుడైతే స్వదేశీ దర్శన్ 2.0 ఇంప్రూవ్డ్ స్కీమ్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.